అండ్ సార్ అంటే నేను ఈ క్వెషన్ చాలా తర్వాత అడుగుదాం అనుకున్నాను. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ముందే అడుగుతున్నాను. మరోలా అనుకోవద్దు. ఈ మధ్య కాలంలో 'కృష్ణవంశీ' గారు చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మన 'ఖడ్గం' రిలీజ్ అప్పుడు మాత్రం నేను ఆయన్ని కలిసాను. అలాగే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ ఏ సందర్భంలో అయినా సరే 'రవితేజ' గారి ప్రస్తావనొస్తే నెక్స్ట్ క్వెషన్ అనేస్తున్నారాయన. 'రవితేజ' గారి గురించి మాట్లాడడానికి 'కృష్ణవంశీ' గారు ఇష్టపడట్లేదు. వాళ్ళిద్దరికీ మీరు చాలా క్లోజ్ పర్సన్. ఏం జరిగింది సార్? నెక్స్ట్ క్వెషన్. అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు ఇద్దరు స్నేహితులు. హ్మ్. నాకేం జరిగిందో నాకు తెలీదు. సార్. అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. సార్. కదా! గాలిలోంచి సృష్టించి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది నేను చెప్పలేను. కాబట్టి నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. ఓకే. అగ్రీ సార్. అండ్ 'అమృతం' సీరియల్ సార్. 'అమృతం' సీరియల్ గురించి మీరు చాలా సార్లు చెప్పారు. మేము కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రిపీట్‌గా చూస్తూనే ఉన్నాము. నాకు ఒకటే ఒక క్వెషన్ ఉంది 'అమృతం' సీరియల్ మీద. ఆ సీరియల్ నుంచి నేను బయటకొచ్చాను. కానీ నా తప్పు లేదు. ఈ ఒక్క స్టేట్‌మెంటే మీరిచ్చింది ఇప్పటివరకు దాని గురించి మాట్లాడింది. అసలు ఎందుకు బయటకొచ్చారు? ఏం జరిగింది అనేది కాస్త వివరంగా కావాలి సార్. నా అంటే తప్పులే. సారీ టు ఇంటరప్ట్ యూ. యాహ్! అంటే ఇది మాత్రం సమాధానం కావాలి. ఎందుకంటే 'అమృతం' అనేది కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఎమోషన్. 'అమృతంలో' మీరు మాత్రమే మేము రిలేట్ చేసుకున్న క్యారెక్టర్. సో, తర్వాత చాలామంది చేసుండొచ్చు. హిట్టే. కానీ 'శివాజీ రాజా' ఆ క్యారెక్టర్‌కి మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్. మీరెందుకు బయటికెళ్ళిపోయారనేది కొన్ని జనరేషన్‌లకి మిగిలిపోయిన ప్రశ్న. దానికి సమాధానం మాత్రం కావాలి. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం ఆడను. సార్. ఇక్కడ నా తప్పు లేదు. వాళ్ళ తప్పు లేదు. సార్. ఒక హిట్ వచ్చాక తలకు ఒక కిక్ వస్తది. సార్. మంచి హిట్‌లో. హ్మ్. ఇది నా వల్ల, ఇది నా వల్ల, నా వల్ల అని. అక్కడొచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైంది? హ్మ్. అలాంటిది ఏదైనా జరుగుంటది. నేనేదో డబ్బింగ్ చెప్పడం లేట్ అయిందని వాళ్ళేదో అలిగి హ్మ్. నా మీద ఏదో ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సార్. కోడి కుయ్యకపోతే ఆగిపోతుందా అలాంటిదేదో. ఓకే. వెంటనే నేను వేరే నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నేనేదో ప్రోమో. హ్మ్. ఈ ప్రోమోల వల్ల వచ్చిన గ్యాప్ తప్పితే నాకు వాళ్ళంటే విపరీతమైన గౌరవం. హ్మ్. ఎందుకంటే గంగరాజు గారు కానీ, ఆ టీమ్ కానీ, చంద్రశేఖర్ కానీ, దానికి సెంధిల్ కెమెరా అవును సార్. వీళ్ళంతా టీమ్ వీళ్ళంతా చాలా అంటే బాగా డెడికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ. సార్. కదా! ఇప్పుడున్న ఈ వయసులో ఉన్న ఈ నాలెడ్జ్‌లు ఉంటే నేను దాంట్లో తప్పుకోను. ఓకే. కదా! ఒక వయసులో ఒక ఎమోషన్ ఉంటది. స్పీడ్ ఉంటది బాడీలో. స్పీడ్ ఉంటది. అప్పుడు సినిమాలు బిజీ, ఇది బిజీ. వీళ్ళు అడిగిన డేట్ ఇవ్వాలి. ఇవాళ చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి. ఇలాంటి కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. సార్. దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగించో చెప్పగానే 'శివాజీ రాజా' తప్పు మాత్రం 1% కూడా ఉండదు. హ్మ్. షూర్. నేను ఆ తర్వాత నేను 'అమృతం' చూడలే. సార్. నేను అమెరికా గాని ఎక్కడికన్నా ఎళ్తే తెలుగోళ్ళు కనిపిస్తే, "సార్ మాకిది ట్రస్ట్ బస్టర్ సార్ మాకు. ఈ పనిలో పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఉండి ఒక్కసారి ఒక ఎపిసోడ్ చూస్తుంటాం సార్" హ్మ్. అంటారు. ఆ ఎపిసోడ్‌లన్నీ మేము చాలా ఆడతా పాడతా చేసినయి. సార్. నేను గాని, గుండె హనుమంతరావు గాని, ఝాన్సీ గారు గాని అందరం. నేను ఇప్పటికి చెప్తున్నా. నాలో ఏ ఇగో లేదు. క్రెడిట్ గోస్ టు గంగరాజు గారు. సార్. ఆయనదే క్రెడిట్. కానీ తెర మీద కనిపించే నా క్రెడిట్ కూడా ఉంటది. అంతే కదా సార్. నేను ఎంత ఇంప్రవైజ్ చేయగలో దాన్ని చెడగొట్టకుండా. హ్మ్. ఆయన నా తర్వాత అబ్జర్వ్ చేస్తుంది అంటే గంగరాజు గారి దగ్గర ఆయన ఏదైనా ఒక డైలాగ్ రాస్తే ఆ ఇంప్రెషన్‌లో మేము మారుస్తే దాన్ని ఆయన అలిగాడు అన్న విషయం తెలిసేది. ఓకే. నాకు ఆర్టిస్ట్‌గా నాకేంటంటే నేనేదో ఇంప్రవైజ్ చేసాను దీన్ని బిల్డప్ చేసుకుంటున్నాను కదా! ఒక డైలాగో, 2 డైలాగులో మారిస్తే అది మాకొచ్చి చెప్తే బాగుండేది. మూడో వ్యక్తి వచ్చి నాతో చెప్పడం ఏంటన్నది కూడా నాకు ఫీలే. ఓకే. కదా! ఆయన రైటింగ్‌లోను ఆయన దాంట్లో ఆయన గొప్ప. కానీ నా ప్రొఫెషన్‌లో నేను కూడా గొప్పే. అంతే కదా! ఇక్కడొచ్చిన క్లాష్. హ్మ్. ఈ మధ్యలో వ్యక్తులుంటారుగా ఎక్కడైనా అంతే. సార్. జరిగిందైతే ఇది. మరి వేరే ఏమన్నా ఉంటే మీరు గంగరాజు గారిని అడగండి. నాకైతే ఐడియా లేదు. నేనైతే మర్చిపోయాను. ఒక క్రికెట్ మ్యాచ్‌కి విజయవాడ ఎళ్లి నేను, వెంకటేష్ గారు, శ్రీకాంత్ వెళ్లి రావటం వన్ డే లేట్ అది ఎళ్ళటం నేను డబ్బింగ్ ఏమైనా విజయవాడలోనో వచ్చాక చెప్తాను అన్నది కొంచెం హ్మ్. సరిగ్గా చెప్పలేకపోయిండొచ్చు నేను. ఓకే. కదా! అదేదో హర్ట్ అయ్యారని తెలిసింది. నాకు తెలిసిందైతే సార్. నా ప్రొఫెషన్ ఏదోటి ఇంతే.